నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక నెమలిలు చచ్చిపోయినాయి. ఆ ప్రాంతంలో అది ఎంత పెద్ద లంగ్ స్పేసో తెలియదా? మీ నాయనమ్మ పెట్టింది, అది నాయనమ్మనే అవుతుంది కదా, నాయనమ్మ పెట్టిన యూనివర్సిటీ. కాబట్టి ఇది గ్లోబలీ ప్రామినెన్స్ ఉన్న ఒక ఎమినెంట్ యూనివర్సిటీ. ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి ఇంకా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేద్దామన్న ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఈయననేమో జాగలమ్ముకుంటున్నాడు. ఈయన ఇది ఖండించడమే కాదు, పూర్తి స్థాయిలో ఏదైతే ఈ దొంగలు కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు 10 సంవత్సరాలు కావాలని నోటిఫై చేయలేదు దీన్ని. ఇవాళ వీళ్ళు కూడా నోటిఫై చేస్తలేడు. మాకు తక్షణ డిమాండ్, యూనివర్సిటీకి ఈ 2000 దాదాపు 400-500 ఎకరాలు, 2400-500 ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి. లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు, పోతా ఉంటారు. దీన్ని ఫస్ట్ నువ్వు 400 ఎకరాలు ఆక్షన్ చేయడానికి అట్లీస్ట్ రివ్యూ కమిటీ వేసుకున్నావా టు అసెస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా.